friends, welcome back to our channel. How are you all? నేను చాలా బాగున్నానండి. సో నేను అప్పుడే ఒక వీడియో చేశాను లైక్ ఓల్డ్ సిల్క్ సారీ తోటి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు లైక్ అనార్కలి అనేసి నేను 2 మోడల్స్ కుట్టించుకున్నాను అన్నమాట. అవి చూపించాను. సో ఈసారి వచ్చేసి నేను జార్జెట్ కానీ సింథటిక్ కానీ ఇలాంటి రెగ్యులర్ డైలీ యూస్ సారీస్ ఉంటాయి కదా మన పేరెంట్స్వి కానీ ఈవెన్ వీల్ హ్యావ్ ఫ్యూ సారీస్. ఇవి ఎన్ని రోజులైనా పాడవవు అండ్ వీ ఫీల్ సో బోల్డ్. సో అలాంటి సారీస్ లైక్ ఇలాంటివి అనమాట. ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ సింథటిక్ మార్బుల్ సిల్క్ కానీ క్రేప్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఇలాంటిది అయితే ఇంకా బాగుంటుంది. ఇట్ విల్ హ్యావ్ సమ్ షైన్ అనమాట. సో ఇలాంటి శారీస్ని కూడా ఎన్ని వాషెస్ చేసినా కలర్ పోదు అండ్ ఏం పాడవదు అండ్ వీ ఫీల్ సో బోర్డ్ కదా కట్టుకోవడానికి. అండ్ ఈవెన్ మన మమ్మీ వాళ్ళతో కూడా చాలా శారీస్ ఉండుంటాయి ఇలాంటివి. సో వీటిని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది ఈరోజు చూపిస్తాను. సో కొన్ని డ్రెస్సెస్ కుట్టించుకున్నాను అనమాట నేను లైక్ ఇలాంటి మెటీరియల్ తోటి ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కానీ మొత్తం ఒకే శారీతో ఒకటి కుట్టించుకోవడం అలా చేశాను అనమాట. సో ఆ మోడల్స్ ఎలా ఉంటాయి అనేది మీరు చూడండి. సో నా హైట్ వచ్చేసి 5'6". సో నాకు 5 meters అండ్ 5.5 meters సరిపోతుంది. ఈవెన్ 5 meters ఈజ్ ఇనఫ్ యాక్చువల్లీ ఫ్లోర్ లెంత్ కోసం బికాస్ సింథటిక్ మెటీరియల్ కదా దే కెన్ ప్యాచ్ ఇట్ అప్ అనమాట. అండ్ ఆల్సో ఫర్ ప్లీట్స్ అలా ఉండాలి, బాక్స్ ప్లీట్స్ అలా ఉండాలి అంటే 5.5 meters అయితే పక్కా కావాలి. సో ఒక శారీ తీసుకుంటే మొత్తం పైనుంచి కింది దాకా కావాలి అంటే బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ లైక్ బాడీకి డిఫరెంట్ షేప్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉండాలి అంటే వీ కెన్ టేక్ మీటర్స్లో క్లాత్ దొరుకుతుంది కదా అవి తీసుకొని కుట్టించుకోవచ్చు అనమాట. సో నేను కొన్ని మోడల్స్ చూపిస్తాను ఇప్పుడు, చూసేసేయండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ డ్రెస్ అనమాట. నేను చూపించాను కదా ఇప్పుడు శారీ అలాంటి సేమ్ క్లాత్ బట్ విత్ పింక్ కలర్లో అనమాట. సో ఈ క్లాత్ కూడా ఫ్లోయీ మెటీరియల్ కాబట్టి ఫిట్టింగ్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి లుక్ చూడడానికి. అండ్ ఆల్సో మంచి పార్టీ లుక్ వస్తుంది అనమాట. అండ్ ఇది మొత్తం పైనుంచి కింద దాకా సేమ్గా ఉంటే బాగుండదు కాబట్టి లేస్ పెట్టించాను. సో నెక్కి మోడల్ అనమాట, ఇలా లేస్ని ఈ మోడల్లో పెట్టారు. అండ్ స్లీవ్స్కి అండ్ ఆల్సో లైక్ వేస్ట్ లైన్ దగ్గర అనమాట. ఇది వీడియో మై హస్బెండ్ తీస్తున్నాడు. సో ఐఎమ్ జస్ట్ గైడింగ్ హిమ్. అండ్ దీనికి వెనకాల కూడా బ్యాక్ కీ హోల్ లాగా పెట్టించాను అనమాట, కొంచెం పెద్దగా లేస్ కట్టేలాగా. సో దట్ ఇట్ గివ్స్ అ కంప్లీట్ పార్టీ లుక్ ఇస్తుంది. అండ్ కింది ఫ్లోర్ లెంత్ దాకా ఉంటుంది కాబట్టి మంచి హీల్ పేరప్ చేసుకొని మంచి పెద్ద హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాము అంటే చాలా చాలా బాగుంటుంది. పార్టీస్లో విల్ బీ లైక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఈవెన్ కలర్ మ్యాటర్స్ ఎ లాట్. సో ఇందులో యాక్చువల్లీ లైట్ కలర్స్ కూడా చాలా బ్రైట్గా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ డ్రెస్. ఈవెన్ ఇది కూడా ఫ్లోర్ లెంత్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి కిందిది మెటీరియల్ లాగా తీసుకోవాలి, మీటర్లో తీసుకున్నాము. అండ్ పైనది వచ్చేసి అది కూడా సపరేట్ క్లాత్. అండ్ యాజ్ బోత్ హ్యావింగ్ పింక్ కాంబో ఉండింది కాబట్టి బాగా సెట్ అయిపోయింది అనమాట. అండ్ దీనికి కూడా బ్యాక్ సేమ్ లేస్ పెట్టించి అలా చిన్న హోల్ లాగా పెట్టించాము. అండ్ స్లీవ్స్ కూడా ఇలా ఇప్పుడు కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది కదా ఎల్బో దగ్గర అలా స్లీవ్స్ చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట అలా చూడడానికి. అండ్ పైనది కిందిది ఏదో ఒక ఫ్లవరో ఏదైనా మ్యాచింగ్ లాగా అవుతే బాగా సెట్ అయిపోతుంది రెండు చూస్ చేసుకోవడానికి. అండ్ ఇదొకటి షార్ట్ లెంత్లో కూడా ఫ్రాక్ అనమాట. ఇలా కూడా బాగుంటుంది ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఇన్ వేరింగ్ షార్ట్. సో నేను అట్లా నీస్ కింది దాకా పెట్టించుకున్నాను. అండ్ దీనికి ప్లీట్స్ అలా ఏం లేకుండా అండ్ స్మాల్ బెల్ స్లీవ్స్ పెట్టించాను అనమాట. సో ఇట్ గివ్స్ అ కంప్లీట్ స్లిమ్ లుక్ ఇస్తుంది. అండ్ విత్ బోట్ నెక్ చాలా క్యూట్గా చాలా బాగుంటుంది అనమాట. మీరు అవుటింగ్స్కి కానీ ఈవెన్ బీచెస్కి చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది కూడా మొత్తం సేమ్ ఒక శారీ అనమాట. సో శారీ తోటి ఇలా కుట్టించాను. అండ్ వెనకాల వచ్చేసి ఇలా ట్యాగ్స్ పెట్టించేసి ఐ మీన్ లైక్ కట్టుకోవడానికి అలా పెట్టాను అనమాట. సో దట్ లూజ్గా ఉన్నా కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టైట్గా టై చేసేయచ్చు. దిస్ గివ్స్ ఎ వెరీ క్యూట్ లుక్ అనమాట. అండ్ ఇది ఇంకో డ్రెస్. ఇది కూడా సేమ్ పింక్ దానిలాగా సేమ్ కాంబినేషన్ ఐ మీన్ లైక్ సేమ్ ప్యాటర్న్లో. అండ్ దీనికి కాస్త బాగా ఫ్రిల్ ఎక్కువగా వచ్చిందనమాట బికాస్ దిస్ వాజ్ ఎ శారీ. సో శారీ కాబట్టి మంచిగా ఫ్రిల్ ఎక్కువగా వచ్చింది. అండ్ ఇలా ప్లీట్స్ లేకుండా పెట్టిస్తే చాలా వేస్ట్ నుంచి ప్లీట్స్ లేకుండా పెట్టిస్తే మంచి స్లిమ్గా కనిపిస్తామన్నమాట కాస్త బాక్స్ ప్లీట్స్ కంటే కూడా. సో పైనది ప్లెయిన్ తీసుకున్నాము సో దట్ వీ కెన్ పేర్ ఇట్ అప్ విత్ ఎనీ లాంగ్ నెక్ పీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ డ్రెస్. ఇది మా అత్తయ్యగారి శారీ అనమాట కిందిది. సో దానికి మిర్రర్ వర్క్ వచ్చింది, అందుకని దానికి పైన కూడా బ్రౌన్ కలర్ మెటీరియల్ తీసుకున్నాము విచ్ ఈజ్ హ్యావింగ్ మిర్రర్స్. అది కూడా మిర్రర్స్ ఉంటాయన్నమాట.
అండ్ దీనికి వచ్చేసి ఇలా ఫ్యాన్సీ స్టైల్లో స్లీవ్స్ పెట్టించామన్నమాట, బికాజ్ ఈవెన్ దాట్స్ ఇన్ ట్రెండ్ నౌ. సో అలాంటి స్లీవ్స్ వల్ల హెవీ హ్యాండ్స్. సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. నచ్చాయా? అండ్ మీకు ఏ డ్రెస్ నచ్చింది, ఏ మోడల్ నచ్చింది అనేది చూపించండి, చెప్పండి నా కింద కమెంట్ సెక్షన్లో. అండ్ మీరు కూడా కొన్ని మోడల్స్ ఎలాగో ఇప్పటికే కుట్టి చేసుకొని ఉన్నారు అంటే అవి ఎలా ఉంటాయి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీ పిక్స్ని పోస్ట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి Spoorthy_Y3. సో డూ ఫాలో మీ దేర్. అండ్ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ నా వ్యూస్ నచ్చాయి అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. బాయ్.